ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవడంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వాజేడు మండలంలోని రేగమాగ వాగు దగ్గర ఉన్న లో లెవెల్ వంతెన మునిగిపోవడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కురుస్తున్న భారీ ఇసుక వాగుపై నిర్మిస్తున్న వంతెన దగ్గర ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నాటు పడవ ఏర్పాటు చేసి ప్రయాణికులను నదిని దాటిస్తున్నారు. పేరూరు దగ్గర గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. చీకుపల్లి, నయాగారగా పేరుగాంచిన బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 3 రోజులు కూడా తాత్కాలికంగా బోగత జలపాతం సందర్శనను అధికారులు నిషేధించారు. వెంకటాపురం మండలం పాలెంవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు.